నమస్తే అండి. ఎలా ఉన్నారు? మన పిల్లలకి ఎన్ని వెరైటీలు చేసినా ఇంకా తినాలి, ఏదో వెరైటీ తినాలనిపిస్తూ ఉంటుంది కదండీ! సో, లంచ్ బాక్స్ కోసం చాలా సింపుల్‌గా అయ్యే రెసిపీ ఒకటి చెప్పబోతున్నాను. హై ప్రోటీన్స్‌తోనున్న లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇది పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చక్కగా తీసుకువెళ్ళొచ్చు అన్నట్టు. మనకి కూడా లంచ్ బ్రేక్‌లోకి చాలా బావుంటుంది. దీనికోసం శనగలు గానీ, బఠానీలు గానీ ముందే లేదా 2 కలిపి కూడా నానబెట్టేసుకొని, ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఉడికించినప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. రైస్ కూడా మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకోవాలి. అంటే కర్రీ వేరేగా, రైస్ వేరేగా ఇన్ని రకాలు కాకుండా సింపుల్‌గా మనం చేసినట్టయితే పిల్లలు ఈజీగా తినేస్తారు కదండీ! అందుకోసమని. సో, దీని పోపు కోసం అయితే నెయ్యి అయితే తీసుకుంటున్నానండి. ఇలాంటి వాటికి నెయ్యి యూజ్ చేయడం చాలా మంచిది కదా! అది కూడా నేను ఆవు నెయ్యి తీసుకుంటాను. దీని పోపులోకి మనకి గరం మసాలా ఉంటుంది కదండీ! అన్నీ కూడా లవంగా, యాలకులు, చెక్క అన్నీ కూడా మనం వేసుకొని కొంచెమే వేసుకోవాలి. ఘాటు ఎక్కువ లేకుండా వేసుకొని కొంచెం వేయించి తీసేసుకోవాలండి. లేదంటే పంటి కింద తగులుతూ ఉంటుంది కదా, ఘాటు ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ముందే వేయించేసి తీసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ నెయ్యికి కానీ లేదంటే వేసిన ఆయిల్కి కానీ పడుతుంది. తర్వాత ఇందులోకి ఆవాలు ఎక్కువ వేయనవసరం లేదండి. నూనె కానీ నెయ్యి కానీ కొంచెం మనం ఎంత వేసామో అది సరిపోతుంది. జీలకర్ర, తర్వాత షాజీరా ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు చీల్చినవి లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కరివేపాకు ఇవి వేసి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆవాలు చిటపటలాడుతూ ఉంటాయి కదా, ఆ టైంలోని మనం శనగలు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసి దాన్ని ఇందులోకి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలండి. ఆ వాటర్ ఉంటుంది కదా, అది ఎవాపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు నచ్చితే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం వేసి ఉడికించాం కాబట్టి ఉప్పు అనేది ఆప్షనల్ అండి. పిల్లలకి మాత్రం కొంచెం వేస్తేనే బాగుంటుంది కదా టేస్టీగా, లేకపోతే లంచ్ బాక్స్ మరీ చప్పగా అయిపోతుంది. ఇందులోకి తురిమిన క్యారెట్, తర్వాత కొబ్బరి కూడా తురిమింది వేసేసుకుంటున్నామండి. అంటే పోషకాలు అనేవి ఎంత అంటే తక్కువ అమౌంట్లోనే మనం ఎక్కువ పోషకాలు ఉండేటట్టు చూసుకుంటున్నాం కాబట్టి మార్నింగ్ అంటే అందరికీ బిజీయే కదండి, ఎక్కువ వెరైటీస్ చేసి పెట్టలేం కదా, అందుకనే అన్నీ కూడా ఇందులో ఒక్క దాంట్లో వచ్చేటట్టు నేనైతే ప్లాన్ చేసుకుంటానండి. సో అదే మీకు పెడుతున్నాను అన్నట్టు. ఇందులోకే మీకు కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మిరపకాయల కారం ఉంటుంది కదండి, అది వేసుకోవచ్చు. పిల్లలకైతే మాత్రం ఓన్లీ పెప్పర్తో చేస్తేనే బెటర్ అండి. పెద్దవాళ్ళ కోసం అయితే మాత్రం పచ్చిమిరపకాయలు, ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న మన బాయిల్ చేసిన రైస్ ఉంది కదా, అది కూడా పొడిగా చేసుకోవాలి. మరి మెత్తగా అయిపోతే అంత బాగుండదండి రైస్. ఈ విధంగా వేసుకొని కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. మనకు అంతకు మించి అవసరం లేదు. దీని మీద కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మనం అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్లోని ఒక 2-3 చుక్కల నిమ్మరసం వేస్తే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. దీంట్లోకి ఇంకా సైడ్ డిష్ కింద ఇంకేం తీసుకోకుండా పెరుగు తినాలి కాబట్టి మధ్యాహ్నం పూట, అందుకని పెరుగు, తర్వాత ఉల్లిపాయ, కుకుంబర్ ఉంటుంది కదండి, అది క్యారెట్, వీటన్నిటిని చేసి నేను మనకి రైతా అంటాం కదా, ఆ విధంగా చేసుకుంటానండి. అప్పుడు మనకి మొత్తం మనం ఏమేమి ఆఫ్టర్నూన్ తీసుకోవాల్సి ఉంటుందో ఆ పోషకాలన్నీ కూడా ఒక్క వెరైటీతోనే మనకు వచ్చేస్తుందండి. నచ్చితే ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. చాలామంది ఉప్పు వేసుకోరు కదా, సో నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లాస్ట్లో పెరుగు వేసుకొని మనం రైతా రెడీ చేసుకుంటే అన్ని పోషకాలు కూడా మనకు ఒకే ఒక ఐటెంలో వచ్చేస్తూ ఉన్నాయండి. మనం బిర్యానీలు ఇలాంటివన్నీ చేసే బదులు ఇలా చేస్తే మనకి తక్కువ ఆయిల్ పడుతుంది. ఒకే స్పూన్ వేసాను కదండి ఆయిల్, లేదంటే నెయ్యి, ఏదన్నా సరే తక్కువ ఆయిల్తోనే మనకి ఎక్కువ పోషకాలు ఉన్న ఐటెం అనేది రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.